Okay, I'll call you. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 డిజిటల్ డిబేట్. నేను మణిశ్రీ. అంతర్జాతీయంగా ఉత్కంఠ రేపుతున్నటువంటి అమెరికా ఇరాన్ వివాదానికి సంబంధించి కీలక పరిణామం అయితే చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే 2 రోజుల్లో మళ్లీ చర్చలు రెండో దఫా కొనసాగుతాయి అన్నట్టుగా ట్రంప్ ప్రకటించిన వెంటనే మళ్లీ 2 షరతులను అయితే పెట్టారు. అయితే ఈ 2 షరతుల్లో ఎందుకు పెట్టారు, ట్రంప్ ఏ విధంగా ఈ 2 షరతులు పెట్టారు, ఓ పక్క 2 రోజుల్లో చర్చలు అంటూనే మళ్ళీ 2 షరతులను ఇరాన్కు పెట్టారు. అసలు ఈ షరతుల వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి అనే విషయాలను చర్చిద్దాం. సో ఈ విషయాలు చర్చించేందుకు మనతో పాటు ఉన్నారు పెంటపాటి పుల్లారావు గారు, ఇంటర్నేషనల్ అఫైర్స్ అనలిస్ట్. సార్ నమస్తే. సార్, ఇప్పుడు ట్రంప్ ఆల్రెడీ 2 షరతులు పెట్టాడు. 2 రోజుల్లో ఫస్ట్ దఫా ఈ చర్చలు ఒక దశకు రాకుండానే, ఒక కొలిక్కి రాకుండానే మళ్ళీ ఇప్పుడు 2 రోజుల్లో మళ్ళీ ఇంకో దఫా చర్చలు జరుగుతాయి అంటూనే 2 మెలికలు అయితే పెట్టినట్టుగా తెలుస్తోంది. అవి ఏంటి? అయినా ఒకటి మనకు అర్థమైపోయింది ఏమిటంటే, వాళ్ళు ఒక 2 రోజుల్లో కలుసుకుంటారు మళ్ళీ పాకిస్తాన్. చాలా వరకు ఇరాన్ ఒప్పించుకున్నదని చెప్పి చాలా వరకు ఎప్పుడైతే దిగ్బంధం చేశారో, దిగ్బంధం పనిచేస్తారు. ఇక్కడ హార్మోస్ దగ్గర అమెరికా దిగ్బంధం చేశారు కదా, ఇంక వాళ్ళు వెళ్ళటానికి లేదు, లోపలికి రావటానికి లేదు. ఇరానియన్ పోర్ట్స్ చాలా ప్రెషర్ వచ్చింది. ఆయన మెయిన్ కండిషన్ ఎప్పటి నుంచి ఏంటంటే, అణు ఆయుధాలు తీసేయాలి, హార్మోస్ ఫ్రీగా ఉండాలి. ఇప్పుడు మీరు ఏం చూసినా ఈ షరతులు అంతా ఇది ఈ డైలాగ్, ఈ మీటింగ్ కి ఉపయోగపడేటట్టుగా ఏదో పెట్టాలి కదా బేరాలు. అది వాళ్ళు 20 సంవత్సరాల వరకు ఇరాన్ అణు ఆయుధాలు చేయకూడదట. 20 సంవత్సరాలు. అదే వీళ్ళు 5 సంవత్సరాలే అన్నారు ఇరాన్. సో మనకి కామన్ సెన్స్ ఏం చెప్తుంది, 10, 12, 13 సంవత్సరాలు అయిపోతుంది. సో ఇది మీరు చూసేది ఏంటంటే, ఇరానే మాకు ఫోన్ చేశారు ఫస్ట్ అన్నట్టు నిన్న. మేమేం అడగలేదు, వాళ్ళు బ్రతిమాలుతున్నారు, చేద్దాం అన్ని చేసుకుందాం అన్నారు. సో ఇప్పుడు తప్పకుండా మీరు ట్రంప్ ఇదన్నాడు అదన్నాడు అని దాని మీద వెళ్తే సీరియస్ గా గంటకి మార్చేస్తాడు అతను. చాలా మంది అనుకున్నారు ఇరాన్ బాగా దెబ్బలాడిందని. నాలాంటి వాళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్నాను, ఇది ఓడిపోతాది, ఇరాన్ ఆగలేదు. బాగా దెబ్బలాడి ఓడిపోవటమా, బాగా దెబ్బలాడకుండా ఓడిపోవటమా, దాంట్లో తేడా ఏమున్నది? కొద్దిగా తేడా ఉన్నది. బాగా దెబ్బలాడాడు, మళ్ళీ దెబ్బలాడతాడు, అంతవరకు ఇరాన్ చూపెట్టాడు. కానీ ఇప్పుడు వచ్చేది 1 వే ట్రాఫిక్ అయిపోతుంది. ఇరాన్ ఇచ్చేయాలి, వీళ్ళు అడిగిందంతా ఇవ్వాలి. ట్రంప్ చేసేది, ట్రంప్ చేసే డైలాగ్స్, ట్రంప్ చేసే మీటింగ్స్ కి ప్రీ మీటింగ్ ప్రొపగాండా సామాన్యమైన కాదు. చాలా మంది అనుకుంటున్నారు ఏదో ఇలా మాట్లాడుతున్నాడు, అలా మాట్లాడుతున్నాడు. ట్రంప్ ఏంటి అంటే దాంట్లోనే ఉన్నది మ్యాజిక్. ఎలా డీల్ చేయాలి, ఎలాగ అగ్రిమెంట్ రావాలి, సెటిల్మెంట్ అంటాం తెలుగు రాష్ట్రాల్లో. సెటిల్మెంట్ అంటే ఒక ఇద్దరు తగు మధ్యన ఎవడో పెద్ద మనిషి డబ్బులు తీసుకుని. అంటే ట్రంప్ ఏది మాట్లాడినా కొంతమంది ఎట్లా చెప్తారంటే, నేను అనొచ్చో లేదో నాకు తెలియదు కానీ, పిచ్చోడు చేతిలో రాయిలాగా ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడతారని కొంతమంది అంటే, అన్నీ తెలిసిన వాళ్ళు లేదు ట్రంప్ మాట్లాడిన ప్రతి మాటకి ఇన్నర్గా ఒక అర్థం ఖచ్చితంగా ఉంటుందని కూడా డిస్కషన్ జరుగుతుంది. సార్ ఎలా చూడొచ్చు? నాకు అన్నీ తెలియదు, కానీ నేను ఏమంటున్నానంటే ట్రంప్ మాట్లాడేది చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఆయన స్టైల్ అది, ఆయన బ్యాక్గ్రౌండ్ అది. ఆయన పుట్టికతోనే బిలియనర్, న్యూయార్క్ లో పెరిగాడు. ప్రెసిడెంట్ అయ్యే వరకు ఆశ్చర్యపోతారు. టైం 70 సంవత్సరాల వయసులో ప్రెసిడెంట్ అయ్యాడు. 70 సంవత్సరాల్లో ఒక 10 రోజులే బయట ఉన్నారు న్యూయార్క్ బయట. ఊరు వదలదు, ఒక మైండ్ సెట్ వేరు. అందువల్ల చాలా మంది ఆయన స్టైల్, ఆయన పర్సనల్ లైఫ్ చూసుకుని ఏదో పిచ్చోడే కాదే. చాలా ఆశ్చర్యం వేస్తుంది. అతను పిచ్చోడు అనుకున్న వాళ్ళే పిచ్చోడు అంటానే. ప్రతి మాటకి వాల్యూ, ప్రతి సెంటెన్స్ కి ఒక ఇంపాక్ట్ ఉంటుంది. మర్యాద ఇవ్వడం అదే అందరూ భయపడిపోతారు. భారతదేశంతో కూడా సంవత్సరం మొదలు అలా డీల్ చేస్తే మనం ఇంకో రకంగా డీల్ చేసాం, ఇగ్నోర్ చేసాం. చేసే కొద్ది మనకున్న ప్రతిష్ట మళ్ళీ దారిలోకి వచ్చారు. సో ఇప్పుడు ఇరాన్ ని పూర్తిగా సైకలాజికల్ గా ఇరాన్ ని పిచ్చోట్ చేశాడు. ఇరాన్
2-3 తప్పులు చేసింది యుద్ధంలో. అదేదో బాంబులు వేయడం అది కాదు. అమెరికన్ పైలట్ అక్కడ ల్యాండ్ అయినప్పుడు బాబు మేమేం పట్టుకోవాలని మీరు వచ్చి తీసుకెళ్లిపోండి అంటే చాలా వరకు ఇరాన్ ప్రోపగాండా యుద్ధం గెలిచింది. చేయలేదు. రెండోది ఏంటంటే ఈ హార్మోన్స్ జలసంధిని మూసేస్తాం అన్నాక ఇక దారి లేదనుకుంటే వాళ్ళ మీద దిగ్బంధం చేస్తాం. హార్మోన్స్ స్ట్రెచ్ అందరు చేస్తున్నారు. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. రానివ్వట్లేదు. చైనీస్ బోట్ వచ్చేస్తుంది, కాల్ చేస్తారంటే ఆగన్నారు. ఆఫ్ చేశారు. ఇంక ఇరాన్ ఏం ఆయిల్ అమ్ముకోలేదు. రోజుకి 4,000 కోట్ల రూపాయలు ఆయిల్ ఇరాన్ అమ్ముతుంది. రోజుకి 4,000 కోట్లు ఆగిపోయింది. సో ఇదంతా మనం చూడవలసింది. డొనాల్డ్ ట్రంప్ షరతులు పెడతారు, మళ్ళీ మాకిచ్చేయి మేమే నడుపుకుంటాం జలసంధి అంటాడు ఒక నిమిషంలో. మళ్ళీ వాళ్ళని తింటారు సౌదీ అరేబియాని. ఎంత వాతం స్టైల్ సాగుతుంది. అందువల్ల ట్రంప్ ఈ ఇరాన్తో యుద్ధం గెలిచాడు. చాలా మంది ఓడిపోయాడు అంటారు. ఇరాన్ బాగా దెబ్బలాడింది, ఎందుకు దెబ్బలాడిందంటే అందరిని చంపేస్తాం అని ఏమన్నాడు. 3 రోజుల క్రితం వాళ్ళు పాకిస్తాన్లో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు వైస్ ప్రెసిడెంట్ వాన్స్ ఇరానియన్ పాకిస్తానీస్ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఏమన్నారు డొనాల్డ్ ట్రంప్, ఇదిగో మీరు ఎవరైతే అక్కడికి వెళ్ళారో నెగోషియేట్ చేయటానికి మీరు బ్రతికించి ఎలా వదిలిపెట్టానంటే నెగోషియేషన్ మీతో చేయించామని, మీరు బ్రతికింది దీనికే అన్నారు. అంటే ఏంటి అర్థం? మిమ్మల్ని మిగతా వాళ్ళతో చంపేద్దాం, మిమ్మల్ని ఏరి స్పీకర్ వాళ్ళ పార్లమెంటు, ఫారెన్ మినిస్టర్, సెక్యూరిటీ చైర్మన్ ఈ 5-6 మిమ్మల్ని చంపలేదు. ఎందుకంటే వచ్చి ఇక్కడ మాట్లాడతానికి చర్చల కోసం అంటుకునే చర్చల కోసం మీ లైఫ్ సేవ్ చేశా. ఎక్కువ అనుకోవద్దు మీ జీవితాల గురించి. మీరు ఎక్కువ పోస్ట్ చేయదు అక్కడ అన్నా, ఎక్కువ పోస్ట్ చేయదు. సో ఇవన్నీ చూస్తా ఉంటే కొత్త షరతులు పెట్టాడు. ఇంకా అరగంట ముందు ఇంకో షరత పెట్టాడు. ఇవన్నీ మామూలే. డొనాల్డ్ ట్రంప్ కి ఇరాన్ మీద చాలా మంది అంటారు ఏదో ఇజ్రాయెల్ చెప్తే కాదు, ఇదొక సిద్ధాంతం. అమెరికాలో 47 సంవత్సరాలు బట్టి వస్తాయి. ఇరాన్ తగ్గించాలి. ఇరాన్ ప్రాక్సీని వాడుతుంది అన్ని చోట్ల. వాడి ప్రాక్సీస్ అంటే వాళ్ళ బదులు ఆర్మీని తయారు చేసింది దేశాల్లో, డబ్బులు జీతాలు ఇస్తుంది. వాళ్ళందరినీ చంపేస్తున్నారు. ఏదో జరుగుతూ ఉన్నారు మన కళ్ళెదురుగా. దేర్ఫోర్ డొనాల్డ్ ట్రంప్ థియేట్రిక్స్ దాంట్లో చాలా అర్థం ఉన్నారు. డ్రమాటిక్స్ అర్థం ఉన్నారు. ఆయనను బెదిరించాడు, దొంగేశాడు, అవమానం చేశాడు. అతనేం అవమానం పడ్డు. అతనికి ఏం లెక్కలేదు అని. ఈగో వేరే రకమైన ఈగో. అందువల్ల మనం రాబోయే 2 రోజుల్లో చూసేది పాకిస్తాన్లో వెళ్ళి మాట్లాడతారు. ఈ దిగ్బంధం తీస్తాడా ఎత్తుతాడా అంటే అది అవే వరకు ఎత్తాడు. ఇవన్నీ జరుగుతున్నాయి. బాగా ఇరానియన్స్ కూడా ఒక రహస్యం మీద జ్ఞాపకం ఉంచుకొని మనిషి గారు యుద్ధంలో ఎప్పుడే టైంలో బలంగా ఉన్న పార్టీ మేము రెడీగా ఉన్నాం పీస్ కన్నారు అనుకో, శాంతికి. అదర్ సైడ్ ఒప్పుకోగానే వాళ్ళు అసలు ఎంత లోతుగా ఉన్నారో తెలిసిపోతాయి. వాళ్ళకి లోపల మైండ్ లో ఏమున్నదో తెలిసిపోతాయి. తర్వాత సైకలాజికల్ గా కూడా ఇంకా ఎన్ని రోజులు దెబ్బలాడతాం, ఇంకెంత దెబ్బలాడతాం, వీక్ సైడ్ కి మైండ్ లో వచ్చేస్తాయి. ఈ ఫైరింగ్ ఆఫ్ చేయటం, సీజ్ ఫైర్ మళ్ళీ స్టార్ట్ అవుతే ఇరాన్కి ఎంత కష్టం. మళ్ళీ బాంబులు నెత్తి మీద పడితే. సో అందువల్ల వాళ్ళు సైకలాజికల్ గా తప్పులు చేశారు అమెరికా యుద్ధ స్ట్రాటజీలో. కానీ దిద్దుకుంటున్నారు, బలం ఉన్నారు కాబట్టి దిద్దుకుంటారు. ఓకే సార్, ఇప్పుడు ట్రంప్ పెట్టిన మొదటి షరతు అయితే ఈ హర్ముజ్ జలసంధిని పూర్తిగా ఓపెన్ చేసి ఉంచాలన్నది ఫస్ట్ నుంచి అడుగుతున్నాడు. అది పక్కన పెడితే ఇప్పుడు రెండవది కొత్తగా ఈ చర్చలకు వచ్చే బృందానికి మాత్రం ఈ షరతులు ఖరారు చేసే అధికారం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అంటూ రెండో ఆప్షన్ ఒకటి పెట్టారు. ఎందుకంటారు? దీని మీద వాస్తవాలు ఏంటి అసలు? ఎందుకంటే అక్కడ వచ్చి అధికారం లేకుండా గదిలో నుంచి ప్రతి అరగంట బయటికి వెళ్ళి వాళ్ళ బాసెస్ తో మాట్లాడుకుని వస్తున్నారు. ఓకే, సో ఉపయోగం కాదు కదా. అంటే ఏదైనా డెసిషన్ తీసుకుంటే స్పాట్ లోనే తీసుకునేలాగా అంతేనంటారా? అంతే. ఇప్పుడు వాళ్ళని ఇంకా ఇరకాటలో పెడతాడు. ఇప్పుడు రేపు కలుస్తావు అనే టైంలో ఒక రోజు మొదలు ఏమంటాడంటే అసలు మిమ్మల్ని క్షమించకూడదు, అందరినీ చంపేయాలంటాడు. ఏమంటాడు?
ఉమ్, అందరినీ చంపేయాలి, మిమ్మల్ని క్షమించకూడదు అంటాడు. అప్పుడు ఏమంటారు మీరు ఆ బృందంలో ఉంటే? అవును ఎంత విలువ తీసేస్తున్నాడు అందరినీ. అవును సో ఇన్ని చేస్తాడు. ఈ షరతులకి ఇంకా షరతులు ఒకటో రెండో యాడ్ చేస్తాడు. రేపు ఎల్లుండ ఆయనకి బలం ఉన్నది, ఆయన మాటే ఇప్పుడు చలామణి అవుతుందని అర్థమైపోయింది కాబట్టి ఇంకా అల్లరి చేస్తాడు వాడు ఉమ్, ఇరాన్, ఇంకా అల్లరి చేస్తాడు. సో ట్రంప్ని మీరు భారతదేశంలో చాలా మంది ఏం తెలీదు, పిచ్చోడు, అయ్యో అవును పిచ్చోడు, అదేం కాదు, మన వాళ్ళు అందరికంటే చాలా ఇంటెలిజెంట్. ఉమ్, వాళ్ళు ల్యాండ్ అవ్వే టైంలో, పాకిస్తాన్ లో మాట్లాడుకునే టైంలో వాళ్ళకి మళ్ళీ ఇంకో షరతు పెట్టారు. నువ్వు సంతకం పెట్టి వెళ్ళిపోవాలి రావటానికి అన్నాడు కాబట్టి వాళ్ళు దీనికి ఏం జవాబు చెప్తారో చూడాలి. ఉమ్, వాళ్ళు ఎలాంటి జవాబు చెప్తారో చూడాలి వాళ్ళకి. సో అందువల్ల ట్రంప్దే అప్పర్ హ్యాండ్, ఓకే ట్రంపే ఇది సాధిస్తాడు. ఓకే ఇప్పుడు ట్రంపే మొత్తానికి వాళ్ళని ఆ, లోకు చేసి తిరుగుతున్నాడు, రోజు ఉమ్, తిరుగుతున్నాడు ప్రపంచ స్టేజ్. ఉమ్, బాంబు చేశాడు, వాళ్ళ నాయకుడిని చంపేశాడు, టాప్ 50 నాయకులను చంపేశాడు. ఇంకేంటి మీకు మిగిలిన గౌరవం చెప్పండి? ఏం మిగిలింది? వాళ్ళు ఏదో సూట్లు బూట్లు వేసుకుని వస్తున్నారు, ఉమ్, నేను చంపేందును, మీరు చర్చలకు వస్తున్నారు కాబట్టి వదిలేదని అంటారు. ఉమ్, ఎవరైనా అంత ఓపెన్ గా మాట్లాడగలరా? ట్రంప్ మాట్లాడు. ఉమ్, సో అందువల్ల చైనా షిప్ పంపించింది, మీరు చూపెడుతున్నారు కదా బొమ్మ, అవునవును ఉమ్, ఆ కొండ అవతల ఆప్ చేశారు ఆ పడవని. ఓకే ఆ కెప్టెన్ కి నువ్వు వస్తే చంపేస్తా ఉన్నాడు, అది పారిపోయాడు, బోట్ తీసుకొని పారిపోయాడు. ఉమ్, ఏదో చైనా డబ్బు ఇస్తుంది, కిరాయి ఇస్తుందని ట్యాక్సీ వాడు ఎక్కడైనా వెళ్ళి డెకాయిట్స్ తో దెబ్బలాడతాడా? అవును దెబ్బలాడే కదా. ఉమ్, ఆ ప్యాసింజర్ బయట తోసి పారిపోతాడు. అలాగే చేస్తున్న వాళ్ళు కూడా, నాకు ఈ పంచకపోయే గొడవలు ఏం తెలియదు, వెళ్ళిపోతున్నాయి. సో అది పెద్ద విజయం అయిపోయింది ఉమ్, ట్రంప్. ఇక ఇరానియన్ ఆయిల్ ఆ జలసంధిలో నుంచి రాలేదు, ఉమ్, ఇరాన్ కోసం పడవేయలేదు. ఇంకేం మిగిలింది వాళ్ళకి? నాది 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 అన్నాడు, ఇంకా నీది కాదు కదా, అవును అయిపోయింది. స్ట్రాటజీకి ఎప్పుడు ఒక జ్ఞాపకం పెట్టుకోండి, అంటే మీకు తెలియదని కాదు, యూఆర్ ఉమ్, వెరీ ఎక్స్పీరియన్స్ పర్సన్, ఆ, మీకు యూ హ్యావ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఉమ్, అండ్ చెప్పండి ఆల్ సార్ ఆఫ్ దాట్. ఉమ్, ఏంటంటే ఎప్పుడు ఈ కండిషన్స్ ఎక్స్ట్రీమ్ గా వెళ్ళకూడదు, ఉమ్, వదిలేస్తా ఉండాలి. ఓకే ఇరానియన్స్ ఎక్స్ట్రీమ్ గా వెళ్ళిపోయారు, ఉమ్, జల్సాని మాదం అది దొరికిపోయాడు. మాకు జల్సంది అక్కర్లేదు, మాకు 10% ఇవ్వాలి చాలు అంటే ఒప్పుకుందరు అందరూ. ఆ ఉమ్, 10 తర్వాత 20 చేసుకోవచ్చు, 30 చేసుకోవచ్చు. అందువల్ల ఇప్పుడు పూర్తి పట్టు జల్సంది మీద ఇరాన్కి పోతారు. ఉమ్, ఇరాన్ సౌదీ అరేబియాకి వాళ్ళకి ఒత్తిడి తీసుకొచ్చి మీరు చెప్పండి ట్రంప్కి ఉమ్, ఎత్తేమని దిగ్బంధం అని చెప్తున్నారు. ఓకే అది సౌదీ అరేబియా వాడికి చెప్పారు. ఉమ్, ఇంకా లోకు వెళ్తుంది ట్రంప్ దగ్గర కాళ్ళ బేరానికి వెళ్తే తొక్కేస్తారు. ఉమ్, జ్ఞాపకం పెట్టు, బ్రతిమాలితే అసలు పీక్ తీసేస్తామంట. ఉమ్, గట్టిగా వెళ్ళి నిలబడేది అంటే కొద్దిగా ఆలోచించుకుంటాడు, ఏమో ఇదేంటి కొత్త రకంగా ఉన్నారు. భారతదేశం ఏదో ఇటు అటు తరవేయచ్చు అనుకున్నాడు, ఎక్స్ప్లెయిన్ చేశారు అందరూ. భారతదేశం వెజిటేరియన్ ఫుడ్ ఎక్కువ తింటారు, మెతకాయలాగా ఉంటారు, కానీ ఎవరిని లెక్క పెట్టుకో మనసులో, అందరినీ చాలా కంటెంప్ట్ గా చూస్తాడు. బయట మాట్లాడేది ఏదో పని చేసుకుని పోదామని తలంచుకుని డ్రామా ఆడతారు అని ఆఖరికి ట్రంప్కి అర్థం చేశారు. పక్కన ఉన్న వాళ్ళు అర్థం చేశాక కొద్దిగా దారి మార్చుకున్నారు. సరే ఇప్పుడు సెప్టెంబర్ ఇందాక 3 నుంచి ఇందాక దారి మీరు ఒక మాట చెప్పారు కదా చైనా గురించి. ఇప్పుడు చైనాకి గనక మనం మాట్లాడుకుంటే చైనా కొన్ని శాంతి ప్రణాళికలు ఇస్తోంది, అసలు ఆ ప్రణాళికలు ఏమిటి? అంటే చైనీస్ ఎప్పుడే ఉంటారంటే యుద్ధం చేయొద్దు, ఉమ్, ఈ విషయాలన్నీ మాట్లాడుకుని సెటిల్ చేసుకోవచ్చు, ఉమ్, అలాంటి మాటలు చెప్తారు చైనా. ఉమ్, అంతే. వాళ్ళ ఆయిల్ మేము ఎప్పుడూ అగ్రిమెంట్ పెట్టాం, మా బోట్స్ ఎలా ఆఫ్ చేస్తామంటే ఆఫ్ చేశారు. యుద్ధానికి వస్తే రా అన్నారు. యుద్ధానికి ఎక్కడ దిగుతారు వాళ్ళు? అవును వాళ్ళకి దిగే అవసరం ఏమున్నది? అవును అందువల్ల చైనా తిట్టాడు కూడా ట్రంప్ నేను రాత్రి. అవునవును మీరు ప్రపంచాన్ని ఏం లెక్క పెట్టకుండా మీ సొంత విషయాలు చూసుకుంటారు అని కరెక్ట్ గా అన్నాడు అన్నమాట. మీ ఉమ్, సొంత విషయాలే, మిగతా వాళ్ళు అందరూ చచ్చిపోయినా పర్వాలేనట్టుగా చెప్పాడు. చైనా కూడా అదంతా మళ్ళీ అప్సెట్ అవుతుంది. ఉమ్, ట్రంప్ నోట్లో పడితే మీకున్న గౌరవం పోతుంది. ఉమ్, పడకుండా చూడాలి, కనపడకుండా ఉండాలి. ఉమ్, అదే స్నేహం ఉన్నది, వాడికి డబ్బిచ్చాం మా మనిషి అనుకున్నారు సౌదీ అరేబియా వాడు. ఉమ్,
ఒక వారం రోజుల క్రితం ఎంత వల్గర్గా సౌదీ అరేబియా రాజు గురించి మాట్లాడాడు. అవును. వాడు నా నౌకరు లాంటి వాడు అన్నాడు. ఇంకేమైపోయాడు తర్వాత అన్నాక ఒక గంటకి అయ్యే అలా కాదు నా బెస్ట్ ఫ్రెండ్ ఇది అది అన్నాడు. తిట్టవలసింది తిట్టేశాడు కదా. మొత్తం నవ్వుతున్నారు ప్రపంచం అంతా. సౌదీ అరేబియా కింగ్ ఎంత పెద్ద మర్యాదగా పోస్ట్ చేస్తూ ఉంటాడు. వాడిని అరే నా మీద ఆధారపడుతున్నాడు, నేను లేకపోతే చచ్చిపోతాడు, కాలు పట్టుకుంటున్నాడు అన్న. ఇంకేంటి? సో మీరు ట్రంప్ను తక్కువ అంచనా వేశారేమో అనిపిస్తుంది. వేయొద్దు అని చెప్తున్నా, వేయొద్దు. సరే, ఇప్పుడు మొత్తానికి ట్రంప్ అయితే యుద్ధం ఆఖరి దశకి చేరుకున్నట్టే అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఒక రకంగా చూస్తే ఆఖరి దశకి చేరుకున్నట్టేనా? పూర్తిగా ఇరానియన్ ఏదో రకంగా సంతకం పెట్టి బయటకు వద్దామని, ఏదో రకంగా వస్తే వీడి పోయాక మళ్ళీ చూసుకోవచ్చు అని ఒక వేడికి వచ్చాడు. ట్రంప్ లాంటి వాడు దొరకదు కదా, మళ్ళీ వీడి పోయాక మనం మేనేజ్ చేసుకోవచ్చు. ముందర వీడిని తప్పుకోవాలి, ఈ గండం తప్పుకోవాలి. మళ్ళీ బాంబే మొదలు పెడితే ఏమైపోతారు చెప్పండి? ఆ వాడలో అన్ని తీసుకొచ్చాడు, పెట్టుకున్నాడు రెడీగా, బెదిరిస్తున్నాడు ట్రంప్. మేము రెడీగా ఉన్నాం చంపేయటానికి. అంతా మేమంతా ఫిల్అప్ చేసుకుని రెడీ అయిపోయాం. 15 రోజుల్లో మేము ఖాళీగా కూర్చోలేదు, ప్లేన్లు నిండా బాంబులు పెట్టాం, అంతా రెడీగా ఉన్నది అది చెప్తున్నాడు ఓపెన్ గా. సో ఇవన్నీ ఇలా ఉండగా మీరు అడగవలసిన ప్రశ్న భారతదేశానికి ఏంటంటే, భారతదేశానికి చాలా మంచిది, చాలా మంచిది. వీళ్ళెవరు మన స్నేహితులు ఏం కాదు. బాగా బెకార్ ఒక యుఏఈ, దుబాయ్ మాత్రం భారతదేశంతో మంచి సంబంధం ఉన్నది. ఒమాన్ కూడా కొంతవరకు. అన్నిటికీ ఇప్పుడు యుద్ధం వల్ల భారత్ కూడా బాగా నష్టపోయింది. ఇది ఇలాగే కొనసాగితే ఇంకా ముందు ముందు కూడా చాలా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి అన్నట్టుగా కూడా వినిపిస్తోంది. మీరేమో భారత్ కి మంచిది అన్నట్టుగా అంటున్నారు. ఎట్లా చూడొచ్చు దీన్ని? చాలా మంచిది. అంటే ఇక్కడ దేశం అంటే నీ గ్యాస్, నీ రేషన్ పూర్తిగా తినేసి, ఫ్రీగా తినేసి, ఫ్రీ బీస్ మింగేయటానికే ఉన్నామంటున్నారు ప్రజలు. ఇవన్నీ ఎలాగొస్తున్నాయి? ఈ ఫ్రీ బీజు 80 కోట్ల మందికి ఫ్రీ రేషన్ ఎలాగొస్తుంది? పాకిస్తాన్ ఇవ్వట్లేదు, బంగ్లాదేశ్ ఇవ్వట్లేదు, నేపాల్ ఇవ్వట్లేదు, శ్రీలంక ఇవ్వట్లేదు. ఇస్తున్నామంటే మన యుద్ధం లేక, యుద్ధం చేయటం తప్పింది కాబట్టి ఇస్తున్నాం. ఫ్రీ బీస్ తినమని స్కూల్ ఫీజు, కాలేజ్ ఫీజు, రీఎంబర్సెస్ అన్ని ఎలాగిస్తున్నావు? ఎక్కడ తెస్తున్నావు? భారతదేశానికి ఆర్థిక వ్యవస్థ గురించి. అలాంటి పరిస్థితిలో ఎవరైతే మనకి చైనా పాకిస్తాన్తో యుద్ధం 77 సంవత్సరాలు 8 సంవత్సరాలు బట్టి ఉన్నారు యుద్ధం. 5 లక్షల మంది ఆ బోర్డర్స్ మీద భారతీయులు కాపలా కాస్తున్నారు. నెలకు 50 మంది 100 మంది యావరేజ్ మీద చచ్చిపోతున్నారు. అలా జరుగుతూ ఉండగా వీళ్ళంతా మన స్నేహితులు కాదు, అంతా పాకిస్తాన్కి డబ్బు ఇస్తున్నారు. చైనాతో మెయిన్ పార్ట్నర్. యుక్రెయిన్ అన్నారు. యుక్రెయిన్ చైనాతో పెద్ద ట్రేడింగ్ పార్ట్నర్. యుక్రెయిన్ ఎవరు? చైనా. రష్యాతో యుద్ధం స్టార్ట్ అయ్యాక అవతల పొమ్మన్నారు యుక్రెయిన్. చైనా సెంటిమెంటాలిటీ లేదు. మనకి ఏం చేస్తుంది ఇరాన్, సౌదీ అరేబియా? మన ఉద్యోగాలు ఇచ్చిందంటే వాళ్ళకి అవసరం. మనకి పాకిస్తాన్కి డబ్బు ఇస్తుంది. ఖతార్ పాకిస్తాన్కి డబ్బు ఇచ్చి రెచ్చగొడుతుంది. మన మీద ప్రొపగండా చేస్తున్నారు. యుద్ధంలో పని చెప్పు దెబ్బలు తిని వాళ్ళు కోసేసినట్టుగా ఇరాన్ గవర్నమెంట్ చేసాక మనకు మంచిది కాదంటే ఎలాగా? అయితే మీరు అనేది ఏంటి? గ్యాస్ ధర 200 పెరిగింది, పెట్రోల్ 20 రూపాయలు పెరిగిందంటే 100 రూపాయలు పెరిగినా నష్టం లేదు. యుద్ధం ఇంకెన్ని రోజులు జరిగితే అంత మంచిది. మన విరోధులు, మన చుట్టుపక్కల ఉన్న విరోధులు పని అయిపోయింది కదా. ఎప్పుడు 50 సంవత్సరాలు ఆ దేశాల మధ్య యుద్ధం జరిగింది కదా. మనకు నీతులు చెప్పేవారు కదా భారతదేశానికి. ఇప్పుడు ఎవరికి చెప్పుకుంటారు? వాళ్ళ గొడవలో వాళ్ళు పడి ఉన్నారు, వాళ్ళ మడిలో పడిపోయారు. భారతదేశానికి నేను అన్న మాట ఏదో పెద్ద క్రూయల్గా, స్ట్రాటజిక్ గా, అంటే వ్యూహపూర్తిగా ఇది మనకు మంచిది. మన స్నేహితులు కాదు, కుమ్ములాడుకుంటున్నారు. ఇరాన్ పెద్ద రౌడీ, కుమ్ములాడుకుంటున్నారు, బాంబులు పడివి. పాకిస్తాన్కి అందరూ సాయం చేస్తారు, ఇప్పుడు ఎక్కడ చేస్తారు? గొడవలు ఉందంట. సో ఇది భారతదేశానికి చాలా మంచిది అని చెప్తున్నా. చాలా మంది మాట అంటారు. మనకి ఎవరు స్నేహితులు కాదు, మర్చిపోరు. ఎవరు కాదు. మన పహల్గాంలో జరిగితే ఎవరు ఖండం చేశారు? పేరు పెట్టి ఎవరు ఖండం చేశారు? చైనా ఇంత అల్లరి చేస్తుంది భారతదేశాన్ని వద్దని ఎవరు చెప్పారు? చెప్పలేదు కదా. సో వాళ్ళు మన విరోధులు కాదు, మన స్నేహితులు అంటే మాత్రం నేను ఒప్పుకో.
సార్ నిన్న ట్రంప్ కూడా 40 నిమిషాల పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఫోన్ చేశారు, మాట్లాడుకున్నారు. అంటే ఈ హర్మూజ్ జలసంధికి సంబంధించి ఈ యుద్ధం గురించి ఎక్కువ శాతం డిస్కస్ చేసుకొని ఉంటారా అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఎట్లాగో కొన్ని షరతులు పెట్టే ముందు కూడా వీళ్ళు ఈ టాపిక్ గురించి డిస్కస్ చేసుకొని ఉండే అవకాశం ఉందంటారా? జనరల్ గా డిస్కస్ చేసుకుంటా. ఓకే. ఏవైనా ప్రధానమంత్రి చెప్పుంటే బయట చెప్పేస్తాడు కదా. బయట అరగంటలో నాకు ప్రైమ్ మినిస్టర్ మోడీ బాగా బాంబ్ చేశారు అని చెప్తాడు కదా, అందరికి అన్నాడని. ఓకే. సో చాలా కేర్ఫుల్ గా మీరు చేయాలి, యుద్ధం లేకుండా చేయాలి, ఏదో ఏదో అలా మాట్లాడి సాగదీసి బయట డబ్బుతో వచ్చిన చిక్కది. 10 నిమిషాల తర్వాత ఏమంటాడు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్, చెప్పాడు మిస్టర్ ట్రంప్ మీరు బాగా బాంబ్ చేశారు వీళ్ళందరినీ అని చెప్పాడంటే మన పని అయిపోతుంది. అలా ఇంకా ఓపెన్ గా చెప్పేస్తాడు. రహస్యాలు లేవు, ఏం లేవు. కాబట్టి ఆయనతో దయచేసి మీరు పెద్ద దేశం, యుద్ధం తగ్గించాలి, మీరు ఆప్ చేయాలి, వద్దండి అలా చెప్పామనుకో వాడు హ్యాపీ అవుతుంది. సో మనకు ఈయన కూడా ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి కూడా ట్రంప్ ఉద్దేశం ఏంటో అర్థమై ఉంటది. ఎందుకంటే మనం ఏదైనా చెప్తే కరాఖండిగా ఎట్లాగో బయటకు వచ్చి చెప్పేస్తారు కాబట్టి ఈయనతో కూడా శాంతియుతంగానే ఎలా చెప్పాలో ఆ విధంగానే వెళ్తున్నట్టుగా అనుకోవచ్చా? బాగా బాగా వాళ్ళకి మనకేం తక్కువ తెలివితేటలు ఉన్నాయి. పక్కన ఫారెన్ సర్వీస్ వాళ్ళు ఉన్నారు, 75 సంవత్సరాలు 100 సంవత్సరాలు బట్టి ఫారెన్ సర్వీస్ ఉన్నారు. వాళ్ళకి అన్ని తెలుసు, ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అంతా ప్రైమ్ మినిస్టర్ కి బ్రీఫ్ చేస్తారు. ప్రైమ్ మినిస్టర్ ఎలాంటి ప్రశ్నలు అడగొచ్చు ట్రంప్ ఎలాంటి ప్రశ్నలు అడుగుతాడు, మీరు సైన్యాన్ని పంపించవచ్చు కదా, ఈ దేశాలకు అంటాడు మాకు కుదరదండి, మా వాళ్ళు పనిచేస్తున్నారు అక్కడ 1 కోటి మంది ఇవన్నీ చెప్తారు. తర్వాత ఆయన మీద టాపిక్ తోస్తారు, మీరు మీ చేతిలో ఉన్న ఆయన పొగుడుతా తోస్తా ఉంటే అలా కంటిన్యూ అవుతుంది. 40 నిమిషాలు ఏం చెప్పినా బయటకు వచ్చేస్తారు. ఏం చెప్పి ఈవేళ పోపుని లెఫ్ట్ రైట్ కొడుతున్నాడు కదా ట్రంప్. నువ్వేంటయ్యా మాట్లాడుతున్నావు అన్నాడు. ఏమన్నాడు? నువ్వేంటి మాట్లాడుతున్నావు, నీతో చెప్తున్నావు, 50,000 మందిని చంపేశారు ఇరానియన్స్ గత 4 నెలలు, వాళ్ళ గురించి ఎత్తవే పోపున. దానికి ఏమంటారు? పోపే వీడితో దెబ్బలాడతాం. ఈ ఒక పెద్ద సామెత ఉన్నాడు, పందితో ఎప్పుడు కుస్తీ చేయొద్దు, ఎందుకంటే తూములోకి లాగుతాడు, పందికి అది ఇష్టం, తూములో కుస్తీ చేయటం. సో అసలు మాట్లాడకుండా ఉండటం బెటర్. పొగడాలి ఎక్కువ. పాకిస్తాన్ పొగుడుతుందంటే పాకిస్తాన్కి ఇంకో పని లేదు, పాకిస్తాన్ మన దేశం కాదు, చిన్న దేశం. ఇలాంటి వ్యాపారాలు చేసి తప్పులేదు, ఎవరికి చేసుకో. ట్రంప్తో ఈవేళ పోపుని తిడుతున్నాడు కదా, కొత్తగా తిట్టాడు, నిన్న తిట్టాడు, మళ్ళీ ఏదో పోపు అన్నాడు, మళ్ళీ ఈవేళ మొదలు పెట్టాడు. ఏదో పోపు అనుకుని మాట్లాడద్దు అన్నాడు, అంటే నాకు రెస్పెక్ట్ లేదు అన్నాడు కూడా. నువ్వంటే నాకు పోపు లేదు, ఎవరో లేదు ట్రంప్తో. సరే, ఇప్పుడు యుద్ధ విరమణకు సంబంధించి ఈ నెల 21 వరకు కొంచెం గడువు ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే ఈ లోపు అయితే మొత్తం సమస్య పోయే అవకాశాలు ఉన్నాయంటారా? ఇరానియన్స్ అంటే అక్కడ దాకా వెళ్ళే సమయం ఏం లేదంటారా? ఈ లోపే అవుతుంది అంటారా? అవుతాయి. అతను కాగితాలు సంతకం పెడితే వస్తే రా, లేకపోతే రావద్దు అన్నాడు. ఇంకా ఏం చెప్పాలి ఇప్పుడు? లేకపోతే ఆయన తీసుకురా, ప్రెసిడెంట్ తీసుకురా అంటాడు, ఏమంటారు? అందువల్ల వాళ్ళు లోకు అయిపోయాడు ఇరానియన్స్. ట్రంప్ ఎప్పుడైతే ఈ టెంప్టేషన్ పెట్టాడో, మీకు పీస్ వస్తాదంటే గెలిచిపోతాం, ఆ టెంప్టేషన్ పెట్టాకే ఇంకా లోకు అయిపోయాడు. యుద్ధం జరిగినంతసేపే యుద్ధ వీరుడు, యుద్ధం ఆగగానే మళ్ళీ యుద్ధానికి ఎత్తలేడు, కలిసిపోయి ఉంటారు సైకలాజికల్లీ. సో ఇప్పుడు ఇరానియన్స్ ఇంకా తిట్టలేదంటే ఇంకా ఆశ్చర్యపోతున్నాను. అటు ఇటు కాకుండా ఇప్పుడు సౌదీ అరేబియా కూడా తెగ ఆందోళన పడిపోతుంది. ఎందుకు సార్? సౌదీ అరేబియా వాళ్ళు రోజుకి 10 మిలియన్ బ్యారెల్ ఆయిల్ తీస్తారు. అంటే ఎన్ని వేల కోట్ల ఆయిల్ తీసి అమ్ముకుంటారు. అమ్మేసుకుని ఆ డబ్బు కొంత ఖర్చు పెడతారు వాళ్ళ దేశంలో, మిగతాదంతా రియల్ ఎస్టేట్, గోల్డ్, ఇతర కంట్రీస్ లో ఇన్వెస్ట్ చేస్తారు. ఆయిల్ ఎవరిది అని అడిగారు, ఇరానియన్ అవుతుందా, అది మీద ప్రజల దాకా. మీరు రాజులు ఎవరు చేశారు మమ్మల్ని?
1930లో బ్రిటిష్ చేశారు. ఒక చిన్న తేగకి హెడ్ని తీసుకొచ్చి రాజా ఆఫ్ సౌదీ అరేబియా అని పెట్టారు. ఇంకో అది ఆ, ఒంటెల వ్యాపారస్తుని తీసుకొచ్చి కువైట్ లో పెట్టాడు. మంచి వాళ్ళని రాజా ఎమీర్ ఆఫ్ కువైట్. ఖతార్ కూడా అంతే. వాళ్ళ ఎప్పుడైతే ఆయిల్ దొరికిందో 50లో అప్పటి నుంచి మెల్లిగా డబ్బులు రావు. వాళ్ళ సీన్ మారిపోయి చెప్పదు. సో ఇరాన్ వీళ్ళతో పోరాడేది ఎప్పటి నుంచో, కొత్తగా కాదు. ఉమ్, ఇరాన్ అయతుల్లాలు వాళ్ళు ఏమంటున్నారంటే, అసలు మిమ్మల్ని రాజులుగా ఎవరు పెట్టారు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? లూట్ చేస్తున్నారు, తగ్గిపోండి, ప్రజలు రిబెల్ అవ్వండి, ఇస్లామిక్ రూల్ తయారు చేయని గొడవ చేస్తున్నారు. సో సౌదీ అరేబియాకి ఏంటంటే ఇప్పుడు వ్యాపారం మొదలుకి వెళ్ళిపోవాలి. తర్వాత పాకిస్తాన్ సౌదీ అరేబియాతో మేము ఇరాన్తో చెప్పి మిమ్మల్ని వదిలిపిస్తామని చెప్పితో నాటకం ఆడారు. సౌదీ అరేబియాకి ఏంటంటే ఇప్పుడు ఇరాన్తో మనం గొడవలు పడకూడదు, ఎలా శాంతి వస్తుంది, ఉమ్, ఇరాన్తో మనం మంచిగా ఉన్నట్టుగా రావాలని ఆప్ చేయండి అని ట్రంప్ అంటున్నారు. కానీ ఆప్ చేయొద్దని సీక్రెట్ గా చెప్పారు. ఓకే. క్రష్ చేయాలి, ఇరాన్ క్రష్ చేయాలి. సో ఇవన్నీ మీకు కనపడే మాటలు నిజం కాదు. అది కూడా ఒక డిస్గైజ్, ఓకే. ఒక సినిమా వేషం ఉమ్. అంతే. ఓకే. మనం చూస్తాం ఇప్పుడు కదా ఓవరాల్ గా పెద్ద చూస్తే పెద్ద సార్, ఇప్పుడు ఓవరాల్ గా చూస్తే ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ సమస్యని ఎలా పరిగణిస్తున్నాయి, ఎలా చూస్తున్నాయి? చాలా ఆశ్చర్యపోయారు మొదట. ఉమ్, ఇరాన్ ఇలా దెబ్బలాడింది, ఇన్ని బాంబులు దాచుకున్నది అని. ఉమ్, ఒక రోజుకి అర్థమయ్యేది ఏంటంటే, ట్రంప్ లాంటి వ్యక్తితో, బలంగా ఉన్న వ్యక్తితో మెల్లిగా వాడే సాధిస్తాడు, ఉమ్, వాడే గెలుస్తాడు. మీరు చెప్పిన అబద్ధాలకి ఇంక డబల్ అబద్ధాలు ఆడగలరు. అన్నీ నేర్చుకున్నాడు. బెదరాడు, చల్లటి రక్తం అతడు. ఏం బెదిరాడు? ఉమ్, ఒక వారం రోజుల క్రితం మిమ్మల్ని సర్వనాశనం చేసేస్తా, మొత్తం ఒక్కడ మిగలదు, సర్వనాశనం అన్నాడు. ఎవరన్నా అంటారా మాట? అవును. సో ట్రంప్ ఈ యుద్ధం అయిపోగానే వాళ్ళు సాధిస్తే ప్రపంచం అంతా ఆశ్చర్యపోతారు. ఓకే. ఇలాగవుతుంది ఇప్పుడు అనుకోలేదు. ట్రంప్ విషయంలో ఇప్పుడు ఇరాన్ ఎందుకు సార్ అంత డెప్త్ గా ఆలోచించలేకపోయింది? ఏంటి అంటే ఏం చెప్పొచ్చు సార్? ఇరాన్కి అలవాటు. ఉమ్, 1979లో అయతుల్లా వచ్చినప్పుడు వాళ్ళు అమెరికన్ ఎంబసీని చుట్టేశారు. 500 మందిని 18 నెలలు క్యాప్టివ్ గా పెట్టారు అక్కడ. ఉమ్, మీరు గూగుల్కి వెళ్ళి చూడండి. ఓకే. యుఎస్ ఎంబసీ ఇరాన్లో ఓకే. 18 నెలలు అక్కడ ఉన్న 500 మందిని కిడ్నాప్ చేసినట్టుగా పెట్టారు ఇరాన్. ఆ ఇరాన్ వీళ్ళంతా ఈ యుద్ధానికి ఒప్పుకోరు, రక్తానికి ఒప్పుకోరు, చచ్చిపోవడానికి ఒప్పుకోరు అని లోకుగా చూసి, డబ్బు బలంతో ధైర్యంతో చూసి అనవసరంగా అగ్రెసివ్ గా ఉన్నారని నేను అనుకుంటున్నా. కొంచెం సాఫ్ట్ గా ఉంటే గొడవ లేదు, వాళ్ళు చేసే పని చేసుకుంటా పోవు. ఉమ్, సో అది ఇరాన్ లోకు అనుకున్నది. అమెరికన్ వాళ్ళు, మిగతా వాళ్ళు ఎవరు గొడవలు పెట్టుకోవటానికి రాలేదు, ఇల్లు వస్తారా రారు అనుకున్నారు. అక్కడ తప్పు క్యాల్కులేషన్ చేస్తారు. ఓకే. డబ్బు అంభావం, అధికారాంభావం అందరికీ వస్తుంది కాబట్టి వాళ్ళకి వచ్చింది. ఓకే. అంతే. ఇప్పుడు ఒకవేళ ఇన్ కేస్ ఈ శాంతి ఒప్పందానికి లేకపోతే ట్రంప్ పెట్టినటువంటి 2 షరతులకు కనుక ఇరాన్ లొంగకపోతే నెక్స్ట్ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది అంటారు? ఉండిపోతుంది ఆ పరిస్థితి. మళ్ళీ యుద్ధం స్టార్ట్ చేస్తాడు. ఉమ్, బాంబింగ్ బిగిన్ చేస్తాడు. ఎప్పుడైతే ఆ దిగ్బంధం చేశాడో, ఉమ్, దిగ్బంధం అదే యుద్ధం. ఇంకా ఓకే. ఇరాన్కి ఆల్మోస్ట్ అంటే ఇరాన్ని ఆర్థికంగా దెబ్బ కొట్టే ప్రయత్నంలో భాగమే ఈ హర్మోజుని దిగ్బంధం చేయటం అనుకోవచ్చా సార్? అది పెద్దది. తర్వాత వాళ్ళు మాది అన్నది కదా, ఉమ్, మీదైతే మరి నీ బోట్స్ లోపలికి రావట్లేదు, బయటకు వెళ్ళనట్లేదే మేము అంటున్నారు. అవును. ఇంక అయిపోయింది కదా, నీది కాదు కదా. అవునవును. బలమే ముఖ్యమైనప్పుడు వాళ్ళు బలం చూపెడుతున్నారు. ఉమ్, బాంబులు ఎక్కర్లేదు, కింద బయటకు మేము పెట్టామంటున్నారు. ఇరానియన్ షిప్స్ పేలిపోతాయి. ఉమ్, ఇప్పటి వరకు ఇరాన్ మిగతా వాళ్ళ నౌకలు అన్ని పేలుస్తున్నారు. అవును. ఇప్పుడు అమెరికా వాళ్ళ నౌకలు పేల్చడానికి రెడీ అవుతుంది. ఉమ్, సేమ్ మెథడ్. ఓకే. అది ఒక పెద్ద ఆశ్చర్యమైన రియాక్షన్ చేస్తుంది. ఉమ్. ఇప్పుడు అమెరికా సేనలు ఇప్పుడు ఎంతవరకు ఆ హర్మూజ్ సరౌండింగ్ లో ఉండబోతున్నాయి అంటే ఈ చర్చలు కొనసాగే వరకు అలా దిగ్బంధించే ఉంచుతుంది అమెరికా అనుకోవచ్చా సార్?
అనుకో చూడాలి గంట గంటకి ఏమొస్తుంది, చైనీస్ ఏమన్నా చేస్తారా, మా పదవులు ఆప్ చేస్తే అంటారా, ఊరుకుంటారా? ఉమ్, ఈ చర్చలు కానే. ఉమ్, చైనా ఏమనుకుంటారంటే ఎందుకు యుద్ధం, చర్చలు సక్సెస్ అయిపోతే అంతా మామూలు అయిపోతుంది, ఉమ్, మనం ఆయిల్ కొనుక్కుంటాం ఇరాన్తో, మన వ్యాపారాలు ముందరకు వెళ్ళిపోతాయని చైనీస్ ఆలోచిస్తారు. ఉమ్. సో రేపు అనౌన్స్ చేస్తారో ఈవేళ అనౌన్స్ చేస్తారు చర్చల గురించి, పాకిస్తాన్ లో స్టార్ట్ అవుతుంది, సెటిల్ అవుతాయి, అంటే సెటిల్ అయిపోతాయి. అంటే బేసిక్గా ఇప్పుడు పాకిస్తాన్ కూడా ఇన్వాల్వ్ అయింది అంటే ఏదో ఇందాక మీరు అన్నట్టు దాని పాటలు అది పడుతుంది ఇలాంటి పనులు చేస్తూనే అన్నట్టుగా ఇందాక అనుకున్నాం కదా సార్. ఇప్పుడు పాకిస్తాన్కి ఒకవేళ ఈ చర్చలు విఫలమయ్యాయి అనుకోండి, దానికి వచ్చే నష్టం కానీ లాభం కానీ ఏంటి అసలు? నష్టం అయితే చాలా లాభం వచ్చింది కదా. నేను ఎంత ప్రయత్నం చేస్తాను, ఎంత గొప్ప వాళ్ళం, ఇరాన్ తో కాంటాక్ట్ ఉన్నది మాకు, అన్ని దేశాలతో కాంటాక్ట్ పైగా ఉన్నది, ఇస్లామాబాద్ లో చర్చలు ఇక్కడ చర్చలు పెట్టాం, బాగా చేశారు. ఇది తప్పేం లేదు, మనకి ఇష్టం లేని వాళ్ళు బాగా చేశారంటుందో మనమే తక్కువ అయిపోం. వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకున్నారు, యాక్టివ్ గా ఇది మార్చుకుందాం, మనం ఇంపార్టెన్స్ తెచ్చుకున్నారు. దాంట్లో ఏమవుతుంది, తెచ్చుకోలే. కొంతమంది అయితే కనీసం భారత్ అయితే స్పందించలా, ఇది పాకిస్తాన్ అయితే ఇలా ముందుకు వచ్చి చర్చలు ఇవి జరుపుతోందనే మాటలు కూడా కొంతమంది అన్నారు. వీటిని ఎలా తీసుకోవచ్చు? అసలు మనకు సంబంధం లేదు, మనం దూరంగా ఉంటాం బెటర్. మనకి ఇరాన్కి అంత సంబంధం ఏమున్నది, మనకి మిడిల్ ఈస్ట్ కి సంబంధం ఏమున్నది? మనం వెళ్ళి పెద్ద మనిషిలాగా వాళ్ళు మేము పెద్ద మనిషిగా ఉంటాం, మీకు సాయం చేస్తాం. చైనా కూడా పాకిస్తాన్ పురమాయించింది, ఇరాన్ తో చెప్పింది పాకిస్తాన్ ద్వారా చేయండి అని. సో ఇరాన్ పాకిస్తాన్ చైనా కోరిక, చైనా పాకిస్తాన్ 60 నుంచి స్నేహితులు, భారతదేశంతో విరోధం. పాకిస్తాన్ చైనాకి భూమి కూడా ఇచ్చేసింది, కాశ్మీర్ భూమి, అంత దగ్గర వాళ్ళు 65 సంవత్సరాలు. సో చైనా పురమాయించింది పాకిస్తాన్ వాటితో, మన ఎవరు పురమాయిస్తారు? మనం ఎందుకు వెళ్ళాలి, ఎందుకు అవమానం అవ్వాలి? ఏదో పెద్ద పీటలాగా మనకు వచ్చేది ఏం లేదు, తప్పుకోవటం బెటర్. చాలా మంది అంటే కొంతమంది అనుకునే మాట ఏమిటంటే ఇజ్రాయెల్ కి మిత్రదేశం కాబట్టి ఆ ఉద్దేశంతో దూరంగా ఉంటుందా అనే వర్డ్స్ కూడా వినిపిస్తున్నాయి. అదేం లేదు, అంత ఎవరు పట్టించుకోరు, మన అవసరాలకి మనం అందరితో మంచిగా ఉంటామని అంతకీ తెలుసు. ఓకే. సో ఇది చాలా రాబోయే 2 రోజుల్లో మీకు తెలుస్తుంది. నేను అనుకుంటున్నా ఇరాన్ అమెరికా అడిగినవన్నీ. ఇప్పుడు రష్యా కానీ చైనా కానీ ఎంతవరకు ఇరాన్కి సపోర్ట్ ఇవ్వగలవు, అంటే ఎంతవరకు దానికి స్టాండ్ బైగా నిలబడగలవంటారు? యుద్ధం చేయరు, ఇరాన్ తరఫున యుద్ధం దిగరు. టెక్నాలజీ ఇస్తారు, ఆయిల్ కొంటారు, మాట సాయం ఇస్తారు, శాటిలైట్ సాయం ఇస్తారు, అంతే. అది కూడా అమెరికా వార్నింగ్ ఇచ్చింది కాబట్టి కొద్దిగా తగ్గిపోతారు. వార్నింగ్ ఇచ్చింది కాబట్టి అమెరికాతో కోపం వద్దు. చైనా గ్యారెంటీగా ఇరాన్తో ఇప్పుడు మంచిగా చేసే, లేకపోతే పూర్తిగా పోతావని చెప్తారు, సలహా ఇస్తారు యుద్ధం వద్ద. అయితే ఇప్పుడు ఇరాన్కి వేరే ఆప్షన్ లేకుండా ఈ ట్రంప్ అనేది 2 ఆప్షన్స్ కరెక్ట్గా తీసుకున్నారా, లేకపోతే మీరు అన్నట్టు ఇందాక ఒక గంటలో మారచ్చు, అరగంటలో మారచ్చు అన్నట్టుగా మారిపోయే అవకాశం కూడా ఉందంటారా? ఇంకేమైనా షరతులు పెట్టే అవకాశం ఉందంటారా, అంటే ఇరాన్ని ఇరికించడానికి? మెయిన్ గా జల్సంది మాది కాదు, అనుయుద్ధం 15-20 సంవత్సరాలు టైం ఇచ్చాం. ప్రాక్సీలు అంటే వాళ్ళ తరఫున సైన్యాలు, హూతీలని హిజ్బుల్లా అని అట్లా తీసేస్తామంటే అయిపోతుంది. జల్సంది మాది అందరిదే అనాలి. రెండోది అణు ఆయుధాలు అన్ని తీసేస్తాం. మూడోది వాళ్ళు యుద్ధం హూతీస్ ద్వారా, హిజ్బుల్లా ద్వారా, హమాస్ ద్వారా ఇరాక్ లో, సిరియాలో అని మానుకుంటామని చెప్పాలి. ఈ 4 కండిషన్స్ చాలా వరకు చెప్పేశారని వచ్చారు కదా. 2 కండిషన్స్ మీద ఆగిపోయినాయి అన్నారు మొన్న. అవునవును. జల్సంధి అండ్ అణు యుద్ధానికి 5 సంవత్సరాల వరకు ఏం చేయమన్నారా, 20 సంవత్సరాలు, అది సెటిల్ అయిపోతుంది. ఇవన్నీ సెటిల్ అయిపోతాయి, పొజిషన్ మారిపోయింది. అందువల్ల తప్పకుండా ఇది సెటిల్ అవుతుంది, అది చూడొచ్చు. భారతదేశానికి యుద్ధం వల్ల నష్టం జరగలేదు. చాలా మంది ఇప్పుడు యుద్ధం ఆగిపోగానే అన్ని రకాలుగా ఆయిల్ ధర పడిపోతారు. అవునవును. భారతదేశం కూడా బుద్ధి వచ్చి ఉంటారు. బుద్ధి ఎలా వచ్చి ఉంటుందంటే, ఊరికనే హార్మోన్స్ జలసంధి మీద ఉన్న 5-6 దేశాల నుంచి కొట్టడం ఏంటి, కొంచెం దూరం దేశాలతో కూడా అరేంజ్మెంట్స్ ఉంటే మనకు అస్సలు గొడవ లేకుండా హ్యాపీగా కూర్చుంది. అది ఫెయిల్ అయిపోయింది గవర్నమెంట్. అంటే ఒకళ్ళ మీదే డిపెండ్ అవ్వకూడదు అనేది మాత్రం లెసన్ నేర్చుకుందని చెప్పొచ్చా సార్? బాగా నేర్చుకుంది. ఓకే.
అది మనకు ఆస్ట్రేలియా నుంచి గ్యాస్ దొరుకుతుంది, అమెరికా నుంచి దొరుకుతుంది, రష్యా నుంచి దొరుకుతుంది, అలాగే అర్జెంటీనా నుంచి దొరుకుతుంది. కొన్ని దేశాలతో మనం వాడే 100% కాదు, ఒక 10% అయినా ఇతర దేశాల నుంచి చేస్తుంటే మనకి ట్రబులే లేదు. ఓకే సార్, ఓకే. అది తప్పు చేస్తాం. వాళ్ళు చూద్దామండి, బాగా సెటిల్ అవుతుంది. చూద్దాం, భారతదేశానికి ఏం నష్టం అవ్వలేదని మాత్రం నేను భావిస్తాను. ఓకే ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూశారు కదా, ఇది ఈనాటి మీ డే డిబేట్. మళ్ళీ రేపటి డిబేట్లో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ ప్రైమ్9.